వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అద్భుతమైన సన్నివేశం. శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని దేవతలకు పంచి ఇస్తూ తళుకు బెళుకులతో భ్రూ విలాసములతో రాక్షస వీరులందరినీ కూడా మాయ చేస్తూ రాక్షసుల్ని సమీపించటం, వాళ్ళ దగ్గర హాయిగా చిరుమందహాసం చేస్తూ వాళ్ళని మాయలోకి పెట్టడం, దేవతలకేమో అమృతాన్ని పంచి ఇవ్వటం. రాక్షసులను ఒక పంక్తిలో దేవతలను వేరొక వరుసలో కూర్చోపెట్టి ఈ రాక్షసులకు అమృతాన్ని ఇస్తే ఏమవుతుందంటే లోకానికి వినాశనమే. పాముకి పాలు పోస్తే ఏముంది, ఆ విషసర్పము దాని స్వభావాన్ని వదలదు కదా. అందువల్ల సత్వసంపన్నులైనటువంటి దేవతలే అమృతానికి అర్హులు అనేది స్వామి ఆంతర్యం. అందువల్ల ఆ అసురుల్ని పరిహరించి దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచుతున్నారు. తస్యాం కృతాతి ప్రణయాః ప్రణయాపాయకాతరాః బహుమానేన చాబద్ధాః నోచుః కించన విప్రియం. ఆ మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అసురులకు ఎంతో గౌరవాన్ని ఇస్తున్నట్లుగా, అభిమానాన్ని ఇస్తున్నట్లుగా నటిస్తున్నారు. దాంతో విషయలోలులై ఆ అసురులంతా లొంగిపోయారు. ఆ మోహిని రూపం పట్ల విపరీతమైన వ్యామోహాన్ని పెంచుకున్నారు. మనకు అమృతం రావట్లేదని అప్పుడప్పుడు అనిపించినా కూడా ఏమో గట్టిగా అడిగితే ఈ మోహిని నొచ్చుకుంటుందేమో, ఎందుకులే అడగడం అని ఆమెతో తమకు ప్రణయ కలహం ఏర్పడుతుంది, ఆమెకు కోపం వస్తే తమని పట్టించుకోదు అనేటువంటి ఉద్దేశ్యంతో తమ మనస్సులో కలిగినటువంటి భావాన్ని ఏమాత్రము బయటికి చెప్పకుండా ఆమెకి ఇష్టమవ్వాలనే చూస్తున్నారు తప్ప అమృతం పట్ల ధ్యాస తగ్గిపోయింది. దానికి వ్యామోహమే ప్రధానమైన కారణం. కానీ దేవలింగ ప్రతిచ్ఛన్నః స్వర్భానుర్దేవ సంసది ప్రవిష్టః సోమమపిబత్ చంద్రార్కాభ్యాంచ సూచితః. ఈ రాక్షసుల్లో ఒకడు గమనించాడు ఈ మాయను, విష్ణుమాయను గమనించాడు. అమృతమంతా దేవతలకే వెళ్ళిపోతోంది, మనకి రావట్లేదని తాను కూడా ఒక దేవత యొక్క రూపాన్ని ధరించినటువంటి వాడై ఆ దేవతల వరుసలో వచ్చి కూర్చున్నాడు. అతడెవరు అంటే రాహువు. ఆ రాహు అనేటువంటి రాక్షసుడు వచ్చి దేవతల వరుసలో కూర్చున్నాడు. ప్రవిష్టః సోమమపిబత్. అందరితో పాటు శ్రీ మహావిష్ణువు ఆ రాహువుకు కూడా అమృతాన్ని ఇచ్చారు. ఈలోపు ఇది గమనించినటువంటి సూర్యుడు చంద్రుడు ఇద్దరు ఆ రాహు దగ్గరే ఉన్నారు. వాళ్ళిద్దరూ సూచించారు శ్రీ మహావిష్ణువునకు, వీడు దేవత కాదు, దేవత రూపాన్ని ధరించి వచ్చినటువంటి రాక్షసుడు అని అలా సైగ చేశారు. చక్రేణ క్షురధారేణ జహార పిబత శిరః హరిస్తస్య కబంధస్తు సుధయా అప్లావితో అపతత్. వెంటనే ఒక్కసారిగా ఆ సన్నివేశం మీద దృష్టి పెట్టి శ్రీ మహావిష్ణువు వాడి అంచులు కలిగినటువంటి సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఆ రాహు యొక్క శిరస్సుని వేరు చేసేశారు వాడి అయిన సుదర్శనంతో. కానీ అప్పటికే ఆ రాహు అమృతాన్ని స్వీకరించేశాడు, అమృతపానం చేశాడు. కాబట్టి ఆ శిరోభాగం మాత్రం జీవించింది. అమృతము యొక్క స్పర్శ లేనటువంటి ఈ మొండెం మాత్రం అలా పడిపోయింది. సుధయా అప్లావిత కబంధ. అమృతంతో తడుపబడని మొండెమేమో నిర్జీవమైపోయింది. అమృతాన్ని సేవించాడు కాబట్టి ఈ శిరస్సు మాత్రం జీవంతో కూడి ఉన్నది. శిరస్త్వమరతాం నీతం అజోగ్రహమచీక్లుపత్
యస్తు పర్వణి చంద్రార్కౌ అభిధావతి వైరధీహి. ఆ రాహు యొక్క శిరస్సు మాత్రమే జీవాన్ని పొందింది, మొండెం మాత్రం నిర్జీవం అయిపోయింది. ఆ శిరస్సుని బ్రహ్మగారు ఏం చేశాడు, జీవమున్నటువంటి ఆ శిరస్సుని ఛాయాగ్రహంగా ఏర్పాటు చేశాడు బ్రహ్మగారు. అజహ గ్రహం అచీక్లుపత్, అందువల్లనే రాహువుని ఛాయాగ్రహం అని పిలుస్తారు. ఆ రాహువు యస్తు పర్వణి చంద్రార్కౌ, ఎప్పుడెప్పుడైతే అమావాస్య పౌర్ణమి ఇలాంటి పర్వములు వస్తూ ఉంటాయో ఆ సందర్భంలో ఈ రాహు ఏం చేస్తాడు, చంద్రుణ్ణి సూర్యుణ్ణి మింగుతూ ఉంటాడు. అభిధావతి వైరధీహి, తనకు అన్యాయం చేశారు వీళ్ళిద్దరూ అనేటువంటి ఆలోచనతో ఈ రాహు చంద్రుణ్ణి సూర్యుణ్ణి కూడా మింగుతూ ఉంటాడు, తర్వాత విడిచిపెడుతూ ఉంటాడు. అదే మనం గ్రహణం అని పిలుస్తూ ఉంటాం. పీతప్రాయే మృతే దేవైః భగవాన్ లోకభావనః పశ్యతాం అమరేంద్రాణం స్వం రూపం జగృహే హరిః. అమృతం దేవతలందరికీ పంచేశాను అని నిర్ణయించుకున్న తరువాత అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ మోహిని రూపాన్ని విడిచిపెట్టి స్వస్వరూపాన్ని ధరించారు. శ్రీ మహావిష్ణువు తన రూపాన్ని స్వీకరించి దేవతలందరూ చూస్తుండగానే వాళ్లతో చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. పశ్యతాం అమరేంద్రాణం స్వం రూపం జగృహే హరి. ఆ మోహిని రూపాన్ని విడిచి తన నిజస్వరూపాన్ని స్వీకరించారు. ఏవం సురాసురగణాః సమదేశకాలహేత్వర్ధకామమతయోపి ఫలే వికల్పాః. ఒక సారాంశంతో కూడిన అద్భుతమైన విషయాన్ని వ్యాసుల వారు చెబుతున్నారు. తత్రామృతం సురగణాః ఫలమంజసాపుః యత్పాద పంకజ రజశ్రయణాన్న దైత్యాః. యత్పాద పంకజ రజశ్రయణాత్, శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మముల యందలి ధూళిని భక్తిపూర్వకంగా శిరస్సున ధరించి ఆయన చరణములను ఆశ్రయించటం చేత దేవతలు ప్రయోజనాన్ని పొందారు. కానీ శ్రమ మాత్రం దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిసే చేశారు. సురాసురగణాః సమదేశకాల హేత్వర్ధకామమతయోపి. ఒకే ప్రదేశం, ఒకే కాలం, ఒకే సంకల్పం, ఒకే ప్రయోజనం, అన్నీ సమానమే దేవతలకు రాక్షసులకు. కానీ రాక్షసుల్లో లేనిదేమిటి, దేవతల్లో ఉన్నదేమిటంటే యత్పాద పంకజ రజః శ్రయణాత్. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాద పద్మములను ఆశ్రయించి ఆయనే శరణు అనే పవిత్రమైనటువంటి బుద్ధిని కలిగి ఉన్నవారేమో దేవతలు. అసుర ప్రవృత్తితో రజోగుణంతో తమోగుణంతో మనకన్నా ఎవరున్నారు గొప్పవారని అహంకరించినటువంటి వాళ్ళు రాక్షసులు. అందువల్ల ఫలే వికల్ప, వాళ్ళు పొందిన ఫలితంలో తేడాలున్నాయి. రాక్షసులకు అమృతం దక్కలేదు, దేవతలకు మాత్రమే దక్కింది. తత్రామృతం సురగణాః, దేవతలందరూ ఎంతో తేలికగా అమృతాన్ని హాయిగా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో పొందగలిగారు. కాబట్టి ఏ కార్యమునైనా సాధించాలంటే ఆ పరమాత్మ అనుగ్రహం ఉండాలి. ఆ పరమాత్మను మనం ఆశ్రయించి మన సాధన చేసినట్లయితే అది ఫలవంతమవుతుందని చెబుతున్నారు. యద్యుజ్యతే సువసు కర్మ మనోవచోభిః దేహాత్మజాదిషు నృభిః తదసత్పృథక్త్వాత్ తైరేవ సద్భవతి యత్క్రియతే అపృథక్త్వాత్ సర్వస్య తద్భవతి మూల నిషేచనం యత్. అంతా ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపమే, పరమాత్ముడు అంతటా నిండి ఉన్నాడు అనే భావంతో ఈ విశ్వానికి అంతటికీ ఆధారం, మహావృక్షానికి మొదలెవరు అంటే ఆ శ్రీ మహావిష్ణువే. మిగతా వృక్షమంతా విశ్వమైతే అందులో ఉన్న శాఖలు అలాగే పత్రములు ఇవన్నీ ఈ జగత్తు మూలంలో ఉన్నది ఎవరు అంటే ఆ వృక్షానికి మూలం, విశ్వమనే ఈ వృక్షానికి మూలం పాదై ఉన్నటువంటి వాడు పరమాత్ముడు. అక్కడ గనక నీళ్లు పోస్తే వృక్షం వృద్ధి చెందుతుంది, ఆ శాఖలకు ఆకులకు నీళ్లు పోస్తే వృద్ధి చెందుతుందా? అదే చెబుతున్నారు.
ఏ పని చేసినా అపృథక్త్వాత్ అంతా భగవన్మయమే అనేటువంటి సంకల్పంతో చెయ్యాలి. కాబట్టి మన ప్రాణములు, మనం చేసేటువంటి కర్మలు, అలాగే సమస్తమైనటువంటి వాక్కులు, ఇంద్రియాలు, ఇవన్నీ పరమాత్మ కైంకర్య బుద్ధితో గనక పనిచేసినట్లయితే అవి సార్థకమైనట్టు. అది గనక లేకుండా కామ్యంగా నేనేదో సాధించాలి అని పరమాత్మను విడిచిపెట్టి గనక చేసినట్లయితే దానివల్ల ఫలితం అనేది ఉండదు. పరమాత్మకు, నాకు, ఈ విశ్వానికి ఏ విధమైనటువంటి భేదము లేదు అనేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం చేసేటువంటి పని పరమాత్మ కైంకర్యమే అవుతుంది. అలాంటి వాళ్ళు అనుగ్రహాన్ని పొందుతారు, ఆ కర్మలో చక్కని ఫలితాన్ని సాధించగలుగుతారు అని ఎంతో అందంగా చెప్పారు. భేదభావాన్ని విడిచిపెట్టండి అనేదే ఈ శ్లోకంలో ఉన్నటువంటి సారాంశం. శ్రీ శుక ఉవాచ. ఇక్కడి నుంచి మనం అష్టమ స్కంధంలో 10వ అధ్యాయంలోకి ప్రవేశించాం. అందులో మొదటి శ్లోకం నుంచి సారాంశాన్ని తెలుసుకుంటున్నాం. ఇతి దానవదైతేయాః నావిందన్నమృతం నృప యుక్తాః కర్మణి యత్తాశ్చ వాసుదేవ పరాంగుఖాః. ఆ విషయాన్నే పరీక్షిన్ మహారాజుకి శ్రీ శుకుల వారు చెబుతున్నారు భగవంతుని యొక్క గొప్పతనాన్ని గురించి. దానవులు అంటే ధనుపుత్రులు, దితిపుత్రులు అంటే ఈ రాక్షస వర్గం అంతా కూడా అమృతాన్ని పొందలేదు. కానీ వాళ్ళు పని చేశారు, ఆ పనిలో పరమాత్ముని ఔన్నత్యం ఉన్నది అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించలేదు. వాసుదేవ పరాంగుఖాః. శ్రీ మహావిష్ణువు పట్ల వారికి శ్రద్ధ లేదు, భక్తి లేదు. అందువల్ల వాళ్ళు ఫలితాన్ని పొందలేకపోయారు. సాధయిత్వా అమృతం రాజన్ పాయయిత్వా స్వకాన్ సురాన్ పశ్యతాం సర్వభూతానాం యయౌ గరుడవాహనః. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు అమృతాన్ని సాధించి పెట్టి దేవతలకు వాళ్ళందరి చేత చక్కగా అమృతాన్ని దగ్గరుండి త్రాగించి తన వాళ్ళు అంటే తన భక్తులు, తనని నమ్మినటువంటి వాళ్ళు, తన పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు, ఆ దేవతలు సత్వగుణ సంపన్నులు, వాళ్ళ చేత అమృతాన్ని చక్కగా తాగించి అందరూ చూస్తుండగానే గరుడ వాహనాన్ని అధిరోహించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. సపత్నానాం పరామృద్ధిం దృష్ట్వా తే దితినందనాః అమృష్యమాణాః ఉత్పేతుః దేవాన్ ప్రత్యుద్యతాయుధాః. తమ శత్రువులైనటువంటి దాయాదులైనటువంటి దేవతలు అమృతాన్ని పొందారు, మనకన్నా వృద్ధిలో ఉన్నారు, మనకన్నా గొప్పగా ఉన్నారనేదే ఈ అసురుల్లో ఉన్నటువంటి ద్వేషం, అసూయ, మాత్సర్యం. వీళ్ళందరూ మనకన్నా గొప్ప స్థితిని పొందారనేటువంటి అసూయతో, అది తట్టుకోలేక అసహనంతో అమృష్యమాణాః దేవాన్ ప్రత్యుద్యతాయుధాః. అనేక రకాలైన వివిధములైన ఆయుధములన్నీ ధరించి దేవతలతో యుద్ధం చేయటానికి సమాయత్తమవుతున్నారు. మీరే అమృతాన్ని పొందారు, మాకన్నా గొప్పవాళ్ళు అయిపోతారా, ఎలా ఉన్నతులవుతావో చూస్తాం, రెండు యుద్ధంలో తేల్చుకుందామని చెప్పి రకరకాల శస్త్రాలన్నీ పట్టుకుని యుద్ధానికి సిద్ధమవుతున్నారు. తతఃసురగణాః సర్వే సుధయా పీతయైధితాః. ఇప్పుడు దేవతలకు కొండంత ధైర్యం వచ్చింది. పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహము ఉన్నది, అమృతాన్ని కూడా సేవించి ఉన్నారు కాబట్టి సుధయా పీతయా ఏధితాః, త్రాగబడిన అమృతం చేత వృద్ధి పొందినటువంటి వారై ప్రతి సంయుధుశస్త్రైః నారాయణ పదాశ్రయాః. వాళ్ళు కూడా అనేక రకములైన ఆయుధాలు తీసుకుని రాక్షసులతో యుద్ధానికి సిద్ధమయ్యారు. వారికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నారాయణ పదాశ్రయాః, ఆ శ్రీమన్నారాయణుని యొక్క పదములను ఆశ్రయించి ఉండటం చేత వారిలో ఆ ధైర్యం వచ్చింది. తత్ర దైవాసురో నామ రణః పరమదారుణః రోదస్యుదన్వతో రాజన్ తుములో రోమహర్షణః. ఆ తరువాత దైవాసుర సంగ్రామము అనే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం జరగబోతోందయ్యా ఓ పరీక్షిన్ మహారాజా. అది ఎలాంటిది ఆ యుద్ధం అంటే పరమదారుణ, చాలా దారుణమైనది, దుర్భరమైనది, అసహ్యమైనది. అసహ్యం అంటే సహించలేనిది అని.
అంత దారుణమైన యుద్ధం జరగబోతూ ఉన్నది. ఎక్కడా ఇది అంటే రోదసి ఉదన్వత, ఆ క్షీరసాగరము యొక్క ఒడ్డునే, అక్కడే ఎక్కడైతే అమృతాన్ని సాధించారో అక్కడే యుద్ధానికి తలపడుతూ ఉన్నారు. తుములో రోమహర్షణ. రోమహర్షణ అంటే శరీరంలో ఉండేటువంటి కేశములన్నీ వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకునేటట్లుగా గగుర్పాటు వచ్చే విధంగా, ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా అద్భుతమైన యుద్ధం జరుగుతోంది. తత్రాన్యోన్యం సపత్నాస్తే సంరబ్ధ మనసోరణే సమాసాద్యాశిభిర్బాణై నిజఘ్ను వివిధాయుధై. ఈ శత్రువులు దాయాదులు అయిన దేవతలు రాక్షసులు ఇద్దరూ వాళ్ళ దగ్గరున్న సమూహాలతో రకరకాల ఆయుధాలు ధరించి అన్యోన్యము యుద్ధం చేయటానికి కోపంతో, సంరబ్ధ మనసః, కోపంతో ఒక చోటికి చేరుకున్నారు. ఆ యుద్ధంలో అసిభి బాణై, కత్తులు తీసుకున్నారు, బాణాలు తీసుకున్నారు, ధనుస్సులు ధరించారు, అనేక ఆయుధాలతో నిజఘ్ను కొట్టుకోవడం మొదలెట్టారు. నువ్వంటే నువ్వని. శంఖతూర్య మృదంగానాం భేరీడమరుణాం మహాన్ హస్త్యశ్వరథపత్తీనాం నదతాం నిస్వనో భవతు. శంఖాలు పూరించారు, అలాగే అనేక రకములైన యుద్ధ సామగ్రితో యుద్ధ సంబంధమైన భేరీలు, అలాగే బూరాలు అన్నీ ఊతున్నారు గట్టిగా, మృదంగాలు మోగుతున్నాయి. ఏదైనా శుభం జరిగినప్పుడు వాటిని మోగిస్తూ ఉంటారు, యుద్ధాల్లోనూ మోగిస్తూ ఉంటారు. డమరుకాన్ని మోగిస్తున్నారు, భేరీలు మ్రోగినాయి. ఇక యుద్ధంలో పాల్గొన్నటువంటివి గజాలున్నాయి, అశ్వాలున్నాయి, రథాలున్నాయి. రథాలతో పాటు పదాతి దళం ఉంది, అంటే చతురంగ బలములు సిద్ధమైనవి. అటు రాక్షసులు, ఇటు దేవతలు. నదతాం నిస్వనో భవతు. అక్కడ జరిగేటువంటి ఆర్భాటానికి, శబ్దాలకు, అరుపులకు దిక్కులన్నీ కూడా ప్రతిధ్వనించేటట్టుగా ఉన్నాయి. ఆ ధ్వనులన్నీ కూడా గట్టి గట్టిగా అరుస్తూ రండ్రా చూసుకుందాం ఎవరు గెలుస్తారో అని యుద్ధానికి సిద్ధమయ్యారు. రథినో రథిభిస్తత్ర పత్తిభిస్సహ పత్తయః హయా హయైః ఇభాశ్చేభైః సమసజ్జంత సంయుగే. రథాల్ని నడిపేవాళ్ళు రథాల్ని నడిపే వాళ్ళతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇరుపక్షాల్లోనూ రథాలని అధిరోహించిన వాళ్ళు రథాలు ధరించిన వాళ్ళతో, అలాగే పత్తిభిస్సహ పత్తయః, కాళ్లతో నడిచి వచ్చేటువంటి వాళ్ళు ఆ పదాతి దళంతో, భటులు భటులతో, హయాహ హయైః, గుర్రాలు గుర్రాలతో, అలాగే ఏనుగులు ఏనుగులతో, సంయుగే సమసజ్జంత, ఆ యుద్ధంలో పాల్గొన్నారు. ఏనుగులను అధిరోహించి, గుర్రాలను అధిరోహించి, పదాతి దళం రథాలను అధిరోహించి రకరకాల శబ్దాలు చేసుకుంటూ దారుణమైన యుద్ధానికి సిద్ధపడ్డారు. ఇదంతా దేనికి వచ్చింది అంటే ఆ అమృతం కోసం వచ్చినటువంటి గొడవ. ఉష్ట్రైః కేచిదిభైః కేచిత్ అపరేయుయుధుఃఖరైః కేచిత్ గౌరమృగైః రుక్షైః ద్వీపిభిః హరిభిర్భటాః. కొంతమంది భటులు ఒంటెల్ని ఆధారంగా చేసుకుని యుద్ధం చేస్తున్నారు, కొంతమంది ఏనుగుల్ని, కొంతమంది గాడిదలను ఆధారంగా చేసుకుని, కొంతమంది గౌరమృగములనే పేరు కలిగినటువంటి జంతువులతో వాటిని ఆధారంగా చేసుకుని యుద్ధం చేస్తున్నారు. ఇంకొంతమంది పులులను కూడా అధిరోహించి యుద్ధం చేస్తున్నారు. ఇంకొంతమంది ఎలుగుబంట్లతో సిద్ధపడి యుద్ధానికి వచ్చారు. ఇలా రకరకాలైన క్రూర మృగములన్నింటినీ వాహనములుగా చేసుకుని వాటిల్ని కూడా ప్రేరేపిస్తూ యుద్ధంలో అనేక రకాలైన ఆయుధాలను ఉపయోగిస్తూ ఉన్నారు. గృద్ధైః కంకైః బకైరన్యే స్యేనభాసైః తిమింగిలైః శరభైః మహిషైః ఖడ్గైః గోవృషైః గవయారుణైః. అనేక రకాల జంతువులను పక్షులను వాహనాలుగా చేసుకుని యుద్ధంలో పాల్గొంటున్నారు వీళ్ళంతా. కొంతమంది గ్రద్దల్ని అధిరోహిస్తే కొంతమంది రాబందుల్ని అధిరోహించారు, కొంతమంది కొంగల్ని, కొంతమంది డేగల్ని, కోళ్ళు, తిమింగిలాలు, శరభాలు, దున్నపోతులు, ఖడ్గమృగాలు, ఎద్దులు, అలాగే గవయ మృగములు అనబడేటువంటివి, ఇలా అనేక రకాలైన పక్షులను అలాగే జంతువులను వాహనాలుగా చేసుకుని యుద్ధంలో తమ ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధపడుతూ ఉన్నారు దేవదానవులు. శివాభిః ఆకుభిః కేచిత్ క్రికలాసైః శశైర్నరైః బస్తైరేకే కృష్ణసారైః హంసైరన్యే చ సూకరైః. అలాగే నక్కలు, ఎలుకలు,
అదేవిధంగా ముంగిసలు, మానవులు, కుందేళ్ళు, మేకలు, లేళ్ళు, హంసలు, పందులు, ఈ వివిధములైనటువంటి పక్షులను జంతువులను వాహనాలుగా చేసుకున్నారు. అన్యే జలస్థల ఖగైః సత్వైర్వికృత విగ్రహైః సేనయోరుభయో రాజన్ వివిశుస్తే గ్రతోగ్రతః. ముందుకి దూసుకుపోతూ వస్తున్నారు. ఎలాగో వస్తున్నారు అంటే జలములలో సంచరించేటువంటి నీటి పక్షుల్ని కొంతమంది వాహనాలుగా చేసుకున్నారు. నేల మీద నడిచేటువంటి పక్షుల్ని కొంతమంది వాహనాలుగా చేసుకున్నారు. ఇవే కాకుండా వికృతమైన రూపాలు కలిగినటువంటి ప్రాణుల్ని, జంతువుల్ని కూడా వాహనాలుగా చేసుకుని రెండు సేనలు కూడా యుద్ధానికి సిద్ధమై కాలు దువ్వుతూ ముందుకి వస్తూ రండి రండి అని యుద్ధానికి ఆహ్వానిస్తున్నారు. చిత్రధ్వజ పటైరాజన్ ఆతపత్రైః సితామలైః మహాధనైర్వజ్రదండైః వ్యజనైః బార్హచామరైః. రథాలకు రకరకాలైన రంగులైనటువంటి జెండాలు కట్టి ఉన్నాయి. అలాగే తెల్లని గొడుగులను ధరించి ఉన్నారు. సితామలై, స్వచ్ఛంగా తెల్లగా ఉన్నటువంటి గొడుగులున్నాయి. విలువైనటువంటి అమూల్యమైన మణులు పొదిగిన కర్రలు కలిగినటువంటి వింజామరలు ఉన్నాయి. మరి యుద్ధం చేసేటువంటి వాళ్ళు అలిసిపోతే విశ్రాంతి కోసం వింజామరలు వేచడానికి కూడా తగిన వాళ్ళని ఏర్పాటు చేసుకుని రథాల్లో అలాగే యుద్ధానికి వచ్చేశారు. అవి బార్హచామరైః, అవి నెమళ్లకు సంబంధించినటువంటి చామరములు, నెమలి ఈకలతో చక్కగా దట్టంగా తయారు చేయబడి మణులు పొదిగినటువంటి కర్రలు కలిగిన దండములు కలిగిన వింజామరలను ఏర్పాటు చేసుకుని వాటితో యుద్ధానికి వచ్చారు. వాతోద్ధూతోత్తరోష్ణీషైః అర్చిర్భిర్వర్మభూషణైః స్ఫురద్భిర్వివిధైః శస్త్రైః సుతరాం సూర్యరశ్మిభిః. వాళ్ళు తలపాగాలు ధరించి ఉన్నారు, దేవతలు దానవులు. వాళ్ళు ధరించిన తలపాగాలు, ఆ వస్త్రం వాయువు యొక్క తాడనములతో అటు ఇటు చంచలంగా కదులుతూ ఉన్నది. ప్రకాశించేటువంటి చక్కని కవచాలు ధరించారు, ఆభరణాలు ధరించారు. అంతేకాదు ప్రకాశించేటువంటి రకరకాల ఆయుధాలు మెరిసిపోతూ ఉన్నాయి వాళ్ళ చేతుల్లో. ఎలా ఉన్నాయి ఆ ఆయుధాలు అంటే సూర్యుని యొక్క కాంతులతో సమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అలాంటి ఆయుధాలు ధరించి యుద్ధానికి సిద్ధమయ్యారు. దేవదానవ వీరాణం ధ్వజిన్యౌ పాండునందన రేజతు వీరమాలాభిః యాదసామివ సాగరౌ. ఈ దేవతలు దానవులు ఇరుపక్షములలో ఉన్నటువంటి సేనలు ఎలా ఉన్నాయి అంటే సముద్రంలా ఉన్నాయి. సముద్రంలో ఉండేటువంటి జల జంతువులు ఎలాగైతే ఉంటాయో అలాగా సముద్రంలా పై కనిపిస్తున్నాయి. అక్కడున్న ఆయుధాలు కానీ వాళ్ళు ధరించినటువంటి అనేక రకాలైనటువంటి వస్త్రములు కానీ ఆభరణాలు కానీ ఇవన్నీ సముద్రంలో అటు ఇటు కదిలేటువంటి జల జంతువులైతే వాళ్ళు ఒక సాగరంలా వ్యాపించున్నారు. ఇటో సాగరం అటో సాగరం వ్యాపించినంత పెద్దదిగా ఉన్నది ఆ యుద్ధ రంగం అంతా కూడా. సేనలు రెండు పక్కల యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అలాగే వీరులైనటువంటి వాళ్ళు మెడలో చక్కని పూలమాలలు ధరించి ఉన్నారు. వైరోచనో బలిసంఖ్యే సోసురాణం చమూపతిః యానం వైహాయసన్నామ కామగం మయ నిర్మితం. ఇంకా రాక్షసులందరికీ నాయకత్వం వహిస్తూ బలిచక్రవర్తి ఒక దివ్యమైన ఆకాశంలో ప్రయాణించేటువంటి ఒక విమానాన్ని అధిరోహించాడు. ఆ యుద్ధరంగంలో రాక్షసులందరూ ఎంతో వైభవంగా ఆయన అనుసరిస్తూ ఉన్నారు. అతడు అధిరోహించినటువంటి ఆ విమానం పేరు ఏమిటంటే వైహాయసము. అంటే ఆకాశంలో సంచరించేది, ఎలా కావాలంటే అలా వెడుతూ ఉంటుంది. అందులో ఉన్నటువంటి ఆ ప్రతినిధి నాయకుడు చెప్పిన విధంగా అది అక్కడికి వెడుతూ ఉంటుంది. ఆ విధంగా కోరిన చోటికి తీసుకువెళ్ళేటువంటి వైహాయసం అనే పేరు కలిగిన దివ్య విమానాన్ని అధిరోహించి ఉన్నాడు బలిచక్రవర్తి. దాన్ని ఎవరిచ్చారు అంటే మయుడనే పేరు కలిగిన అసుర శిల్పి దాన్ని తయారు చేసి బలిచక్రవర్తికి ఇచ్చాడు. సర్వసాంగ్రామికోపేతం సర్వాశ్చర్యమయం ప్రభో అప్రతర్క్యమనిర్దేశ్యం దృశ్యమానమదర్శనం. ఆ దివ్య విమానంలో వైహాయసం అనే పేరు కలిగినటువంటి విమానంలో యుద్ధానికి కావలసిన అనేక రకాలైన సామగ్రి అంతా ఉన్నది.
ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అద్భుతమైన రూపంలో ఉంది. అప్రతర్క్యం అనిర్దేశ్యం, అది ఊహకు అందనటువంటిది. అలాగే వర్ణించి చెప్పటానికి కూడా అలవి లేనటువంటి దివ్య విమానం. దృశ్యమానం అదర్శనం, ఒక్కోసారి కనిపిస్తుంది, కనిపించకూడదంటే కనిపించకుండా కూడా ఆ విమానంలో చక్కగా విహరించవచ్చు. ఎక్కడుందో విమానం కనిపెట్టడం కూడా కష్టమే. కనిపించాలంటే కనిపిస్తుంది, మాయమవ్వాలంటే మాయమవుతుంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెడుతుంది. అనేక యుద్ధ సామగ్రితో అది నింపబడి ఉన్నది. అలాంటి వైహాయసం అనే విమానాన్ని అధిరోహించి బలిచక్రవర్తి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ రకంగా దేవతలు దానవులు దారుణమైన యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మళ్ళీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమాప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ.